అందరికీ నమస్కారం. ఎవరైతే డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న అభ్యర్థులు ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా గమనించాలండి. గడిచిన 4 రోజుల క్రితము ఆహ్, తెలంగాణ గవర్నమెంట్‌లో భాగస్వామ్యమైన గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ సార్ డిఎస్సి నోటిఫికేషన్ గురించిన ఒక సమాచారంని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ ఆగడానికి 4 ప్రధానమైన కారణాలున్నవి. మొదటిది డిఎస్సిలో లాస్ట్ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఇంకా సీట్లు భర్తీ కాలేదు. ఉద్యోగాలు భర్తీ కాలేదు. అంటే ఇంకా అది సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లోనే ఉంది. రెండవది వచ్చేసరికి ఎస్సీ వర్గీకరణ. మూడవది పట్టాభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్. నాలుగవది వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల యొక్క ఖాళీల యొక్క వివరాలు. ఈ నాలుగింటిని ప్రధాన అంశాలుగా ఉంచుకొని మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ప్రజెంట్ పరిస్థితుల్లో లేట్ అవుతూ ఉన్నది. కాబట్టి ప్రతి అభ్యర్థి గమనించండి. ఏంటి అని అంటే ఈ అకాడమిక్ ఇయర్ చివరిలో అంటే ఏప్రిల్ చివరి వారంలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ మొదట మీరు అబ్జర్వ్ చేయండి, డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటా భర్తీ అవుతున్నవి. రెండవది ఎస్సీ వర్గీకరణకు సంబంధం లేకుండా కూడా ఇప్పుడు రీసెంట్గా మనకు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 2 రిజల్ట్స్ వచ్చినవి. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ చివరి లోపల ప్రతి జిల్లాలో ఉన్న డిఈఓ ఆఫీసర్స్ ద్వారా మనకు జిల్లాల వ్యాప్తంగా ఖాళీలు అనేది గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనకు ఏప్రిల్ చివరి వారంలో నోటిఫికేషన్, దాంతోపాటు జూన్ నెలలో డిఎస్సి ఎగ్జామ్ అనేది ఉంటా ఉన్నది. కాబట్టి ఆసక్తి గల ప్రతి అభ్యర్థి గమనించి మీ యొక్క ప్రిపరేషను వెంటనే సిద్ధం చేసుకోండి, ప్రయత్నం చేయండి. మీరు ఎందుకు అనంటే ఏ నోటిఫికేషన్ కైనా మీరు గుర్తుంచుకోండి, ఇంచుమించుగా మనకు 4 నెలల నుంచి మినిమం 4 మంత్స్ టైం అనేది మనకు అవసరం. కానీ ఒకవేళ ఎగ్జామ్ అనేది జూన్లోనే ఉండే అవకాశం ఉంటే మనకు అంత సమయం లేదు. కాబట్టి ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా మేము ఉద్యోగం సాధించాలి అనేవారు వెంటనే మీ ప్రిపరేషన్ అనేది ప్రారంభించండి. ఒకవేళ మీరు కోచింగ్ కొరకు సిద్ధపడి ఉండి కోచింగ్ తీసుకుంటాం అనుకునే వాళ్ళకు మాత్రం మహబూబాబాద్ ప్రాంతంలో రాష్ట్రంలోని నెంబర్ 1 ఫ్యాకల్టీలతోటి మనకు ఎస్జిటితో పాటు ఆల్ స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్స్ చెప్పిస్తూ ఉన్నాము. కాబట్టి మనకు తెలుగు, బయోసైన్స్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, దాంతోపాటు సోషల్, ఈ ప్రజెంట్ ఇవన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టులు మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎవ్రీడే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఆసక్తి గల అభ్యర్థులు దూర ప్రాంతంలో ఉన్న వారి కొరకు, గర్ల్స్ కొరకు హాస్టల్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఖచ్చితంగా మన అకాడమీకి వచ్చి కోచింగ్ తీసుకోవచ్చండి. 100% మీ సక్సెస్లో మేము కూడా పాలుభాగం కావడానికి మేము రెడీ ఉన్నాము. కాబట్టి ఏ అభ్యర్థి అయినా మీరు టెట్ క్వాలిఫై అయి ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్రారంభించండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.